వెల్కమ్ టు తెలుగు 70mm. నేను మీ ఆదిత్య. ఆపరేషన్ సోనియా అంటే బయట సోనియా ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఏంటో ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకు వెళ్ళింది, జనాలు ఎందుకు అంత వ్యతిరేకత అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్రూట్స్ అంటే శేఖర్ భాష గారు ఫ్రూట్స్తో ఆడుకుంటున్నప్పుడు మీరు ఫుడ్ని అలా ఆడుకుంటారేంటి, ఫుడ్ అలా మరీ దారుణంగా మీరు ఆడుతున్నారు, చాలా ఫేకు, మీరు ఇలా అయితే ఫుడ్ దొరకదు, కుళ్ళుగోతులు, చాలా వరస్ట్ లాంగ్వేజ్లో అనడం జరిగింది. అక్కడ ఆయన చేసింది ఏంటంటే వచ్చి ఆల్రెడీ 1.5 డే అయిపోయింది, ఖాళీగా ఉన్నారు, ఆ ఫ్రూట్స్తో గేమ్ ఆడుకున్నారు, ఆడిన ఫ్రూట్ ఆయనే తిన్నారనమాట. అక్కడే సోనియా అనుకున్నాం, మేము అనుకున్నది ఏంటంటే ఈవిడెవరమ్మా ఎక్స్ట్రా చేస్తున్నా అనే టైప్లో అనుకున్నాం. దాని తర్వాత కుక్కర్ విషయం వచ్చేసరికి అది పనిచేయని కుక్కరు బిగ్ బాస్ గారు పంపించారు. బిగ్ బాస్ పంపించిన తర్వాత ఆ విషయాన్ని నామినేషన్లో పెట్టి నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్టు, అక్కడ సోనియా ఫేక్ అని చెప్పి 100% జనాలకి అర్థమైపోయింది. అలాగే ఇంకో పాయింట్ చూసుకున్నట్టయితే అడల్టరేటెడ్ జోక్స్ అని చెప్పి విష్ణుప్రియని పాయింట్ జరిగింది. అక్కడ ఏమైందంటే పతివ్రతలు అది ఇది అని ఒక వార్ అయితే జరగడం చూసాం మనం. అక్కడ ఇది కరెక్ట్ కాదు అని చెప్పి బిగ్ బాస్ నాగార్జున గారు కూడా చెప్పారనమాట. సోనియా నువ్వు చేసేది చాలా తప్పు, అలాంటి వర్డ్స్ యూజ్ చేయకు, అడల్ట్ కామెడీ అని చెప్పాడు. కానీ ఈవిడ చేసే వీడియోస్ ఉంటాయన్నమాట, ఛాతి మీద ఇలా 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 పృథ్వీ దగ్గర నరవడం, అలాగే మన ఎవరైతే నిఖిల్ ఉన్నాడో నిఖిల్ దగ్గర ఎలా ఎలా పిసకడాలు, అవి అడల్టరేటెడ్ వీడియోస్. అంటే నీకు 100% చెప్తున్నా, సోనియా వెళ్ళిపోవడానికి కారణాలు 1, 2 కాదండి, ఒక 50-100 కారణాలు అయితే ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే నీకు ఇంట్లో పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టే నువ్వు ఇలా తయారయ్యావని చెప్పి విష్ణుని వర్డ్ అయితే అనడం జరిగింది. నాగార్జున సార్ కూడా అన్నారు, ఏమ్మా నువ్వు అలా అనడం కరెక్టా, ఆల్రెడీ ఆ అమ్మాయికి డాడీ మమ్మీ లేరని మీ అందరితో షేర్ చేసుకుంది కదా, ఎలా అంటావని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నీకు ఒకడు నచ్చకపోతే నామినేషన్లో పాయింట్ లేకపోయినా వాడిని నామినేట్ చేయడానికి ఏదో ఒక పాయింట్ తీసి చేస్తావు. సోనియా మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. ఇంకా ఉన్నాయి పాయింట్స్. టాస్క్లో ఏమీ చేయదు, కానీ ఎందుకు ఆవిడని సపోర్ట్ చేస్తారో నిఖిల్ పృథ్వీ తెలీదు. అలాగే మాటల్లో మ్యానిపులేట్ ఉంటుంది మొత్తం. అలాగే కన్నింగ్, ఎంత కన్నింగ్ అంటే బిగ్ బాస్లో ఫేక్ ఎవరు అంటే సోనియా, యునానిమస్ ఓట్ అయితే పడుతుంది అనమాట. అలాగే చూసుకున్నట్టయితే మనుషులతో మాట్లాడేటప్పుడు కంట్రోల్ తప్పుద్ది. అంటే పక్కోడు ఈ అమ్మాయి మీద 10% రైట్ ఉన్నా 90% రాంగ్ ఉన్నా ఆ 10% చూపించుకుని 100% నేను రైట్ అనే వ్యక్తిత్వం ఈ అమ్మాయిలో ఉంది. అది మానుకోవాలి. ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి మానుకుంటుందో లేదో తర్వాత చూద్దాం. అలాగే ఇంకా తప్పులు చూసుకున్నట్టయితే నిఖిల్ని పృథ్వీని కంట్రోల్ చేయడంలో, వాళ్ళిద్దరిని కలుపుకోవడంలో, వాళ్ళిద్దరిని ఎలాగంటే ఇది రాని దాని పక్కన 2 రాజులు కొంచెం గట్టోళ్ళు పెట్టుకుంటే ఎవరు దీని మీదకి వచ్చినా కొంచెం ఫైట్ ఇవ్వడానికి అనే టైప్లో అందరికీ తెలుసు ఈవిడ ఫేక్ అని చెప్పి. అలాగే చూసుకున్నట్టయితే తప్పు చేయకపోయినా కంటెస్టెంట్ మీద క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి పదే పాయింట్అవుట్ చేస్తుంది. నబిల్ స్ట్రాంగ్ అంటే నబిల్ స్ట్రాంగ్ కాదురా, నబిల్ ఆడతాడు అని చెప్పి అంతే. స్ట్రాంగ్ అంటే మనమే స్ట్రాంగ్ ఇచ్చినట్టు ఫీల్ అవుతారని చెప్పి ప్రతి ఒక్కడి గురించి నబీల్ కానీ, విష్ణు కానీ, యష్మి కానీ, ప్రేరణ కానీ, సోనియా కానీ, అలాగే ఆదిత్య గారు కానీ, మణికంఠ గారు కానీ, ఎవరైనా సరే ప్రతి ఈ అమ్మాయికి నచ్చిన వాళ్ళు తప్ప నచ్చని వాళ్ళు ఎవరైనా సరే ఆవిడ దృష్టిలో వేస్టు, ఫేకు అనే టైప్లో ఆవిడ చాలా రుద్దుతుంది జనాల మీదకి. జనాలు అంతా ఎర్రిపప్పలు కాదు, అందుకే ఈ అమ్మాయిని నామినేట్ చేయించారు. బయటికి గెంటేయడానికి చెక్మేట్ పెట్టిన జనాలకి హ్యాట్స్ ఆఫ్. ఆపరేషన్ సోనియా ఎంత నీట్గా జనాలు ప్లాన్ చేసి బయటికి తోశారంటే సూపర్ సూపర్ సూపర్. ఇంకా చూసుకున్నట్టయితే బిగ్ బాస్లో నెగిటివిటీకి సోనియాకే కప్పు ఇవ్వాలన్నమాట. క్లారిటీగా చెప్పాలంటే కన్నింగ్ స్మైల్లో కూడా కన్నింగే. ఒక సామెతలో చెప్పాలంటే సోనియా ఇందు కలదు ఎందెందు లేదని వెతికినా సందేశం వలదు అన్నట్టు
ఎందు వెతికినా నెగిటివిటీ అందందు కలుగును అన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ చూసినా సోనియా నెగిటివిటీ, సోనియా నెగిటివిటీ, సోనియా నెగిటివిటీ. నిఖిల్ని ఎవరేమన్నా ఈవిడే ఫైట్ చేస్తుంది. నిఖిల్ కూడా ఫైట్ చేసుకోడు, ఓన్లీ పృథ్వీని కూడా. పృథ్వీని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, పృథ్వీ నువ్వాగు ఏంటి పృథ్వీ ఇలాగే చేస్తాడు నీకెందుకు. ఎవడైనా బిగ్ బాస్కి వచ్చినప్పుడు ఎవడ గేమ్ వాడు ఆడుకోవాలి. పక్కోడి గేమ్లో కనుక మనం కానీ దూరితే బిగ్ బాస్లో ఇలాగే బయటికి తీసుకొస్తారు. అలాగే ఇంకొక రూమర్ కూడా ఉంది, బిగ్ బాస్ 8 సీజన్ 8 కాబట్టి ఈ అమ్మాయి 4 ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తుంది కాబట్టి మళ్ళా వీక్ 8వ వీక్లో రీఎంట్రీ ఇవ్వడానికి ఆస్కారం ఉందని చెప్పి బిగ్ బాస్ టీం అయితే ఆవిడికి చెప్పడం జరిగింది. 99% ఈవిడ కనుక అలా వచ్చింది అనుకోండి, జనాలకి విరక్తి పడుద్ది. అంటే కావాలనే స్టార్ మా టీము బయటికి పంపించి ఎవరు ఏంటో నువ్వు బయట ఉండి తెలుసుకో అమ్మా, లోపల నుండి తెలుసుకున్నది కొంత, బయట ఉండి తెలుసుకుంటే మొత్తం నువ్వు ఆట ఆడించవచ్చు, కప్పు గెలవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అబ్బాయిలే కప్పు అనేది ట్రోఫీ అనేది గెలుచుకోవడం జరిగింది, అమ్మాయిలు గెలుచుకోవాలి కాబట్టి నువ్వు బయట ఉండి రా అని చెప్పడం జరిగిందంట. ఆ అమ్మాయి ఫేక్ అనే అమ్మాయి మళ్ళీ ఎక్కడికి వచ్చినా, ఎన్నో ఎపిసోడ్కి వచ్చినా, ఎన్నో సీజన్కి వచ్చినా ఎప్పుడైనా ఫేకే. అలాంటి అమ్మాయిల్ని మనం నమ్మొద్దు. సోనియా వెళ్ళిపోవడానికి ఇవి కారణాలు. ఇంకా ఏమన్నా కారణాలు ఉంటే కామెంట్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm. నేను మీ ఆదిత్య, సైనింగ్ ఆఫ్.